అందరికీ నమస్కారం. మనసు బాగోలేనప్పుడు లేదా గుండెకి సంబంధించిన సమస్యలొచ్చినప్పుడు ఏం చేస్తాం? హాస్పిటల్కి వెళ్తాం. కానీ సౌత్ ఇండియాలో ఒక గుడుంది. అక్కడ దేవుడే డాక్టరంట. ముఖ్యంగా విరిగిన హృదయాలను బాగు చేస్తాడని ఒక బలమైన నమ్మకం. అదే తిరునిండ్ర ఊర్లోని ఒక ప్రత్యేకమైన ఆలయం. సో ఈరోజు మనం ఆ ఆలయం వెనుకున్న కథ ఏంటి, దాని నిర్మాణమంత స్పెషలెందుకు, దాని చుట్టూ ఉన్న నమ్మకాల వెనుకున్న నిజాలేంటి అనే విషయాలు తెలుసుకుందాం. అయితే అసలు పాయింట్కి వద్దాం. ఒక గుడి, ఒక కట్టడం నిజంగా మనిషి గుండెను బాగు చెయ్యగలదా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా? ఈ గుడికున్న ఆ హీలింగ్ పవర్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటో చూద్దాం రండి. వెల్కమ్ టు శ్రీ హృదయాలీశ్వరర్ ఆలయం. పేర్లోనే ఉంది కదా, హృదయానికి అధిపతి అని. హార్ట్ ప్రాబ్లమ్స్తో బాధపడేవాళ్లకు ఇది ఒక స్పెషల్ ప్లేస్ అనమాట. అందుకే ఇక్కడి దేవుడిని ముద్దుగా కార్డియాలజిస్ట్ దేవుడు అని కూడా పిలుచుకుంటారు. ఇక్కడో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఎంతలా అంటే పెద్ద పెద్ద కార్డియాలజిస్టులు సైతం చాలా రిస్క్తో కూడుకున్న ఆపరేషన్లు చేసే ముందు ఇక్కడికొచ్చి ప్రార్థిస్తారట. ఆలోచించండి, డాక్టర్లే దేవుడు సహాయం కోసం ఇక్కడికొస్తున్నారంటే ఈ గుడి వెనుకున్న కథ ఎంత పవర్ఫుల్ అయి ఉంటుందో. సరే, ఈ గుడికున్న పవర్ ఏంటో అర్థం చేసుకోవాలంటే మనం టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళాలి, ఏకంగా 7వ శతాబ్దానికి. ఎందుకంటే ఇది రాళ్లతో కట్టింది కాదు, మనస్సుతో కట్టిన ఆలయం. ఈ కథకి మూలం మానసిక పూజ అనే ఒక కాన్సెప్ట్. అంటే ఏంటంటే పూలు, పండ్లు, డబ్బు ఇలాంటివేమీ లేకుండా కేవలం మనస్సులోనే దేవుడికొక గుడి కట్టి అక్కడే పూజించడమన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనస్సులో ఉన్న స్వచ్ఛమైన భక్తి. దానికి మించింది లేదు. ఇక కథలోకి వెళ్తే పూసలార్ నాయనార్ అనే ఒక పేద భక్తుడుండేవాడు. ఆయన శివుడికి గుడి కట్టాలనుకున్నాడు. కాని ఎలా? ఆయన తన మనస్లోనే ఒక ఆలయాన్ని నిర్మించడం స్టార్ట్ చేశాడు. అదే టైంలో పల్లవరాజు రాజసింహుడు కంచిలో రాళ్లతో ఒక అద్భుతమైన కైలాసనాథ టెంపుల్ కట్టించాడు. గ్రాండ్గా ఓపెనింగ్ చేద్దామనుకుంటున్న టైంలో రాజుగారి కలలో శివుడు ప్రత్యక్షమై, ఆగు, నా భక్తుడు పూసలార్ తన హృదయంలో కట్టిన గుడి ప్రారంభోత్సవానికి నేను ముందు వెళ్ళాలి, నీ కార్యక్రమం వాయిదా వేసుకో అని చెప్పాడట. చూశారా, రాజు కట్టిన రాతిగుడి కన్నా పేద భక్తుడు మనస్సులో కట్టిన గుడికే దేవుడు ఎక్కువ వాల్యూ ఇచ్చాడు. ప్యూర్ డివోషన్ అంటే ఇదే కదా. సరే, ఇదంతా కథేనా లేక చారిత్రక ఆధారాలేమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఈ టైంలైన్ చూడండి. 7వ శతాబ్దంలో ఈ కథ పుడితే 9వ శతాబ్దంలో పల్లవరాజుల శాసనాల్లో ఈ గుడి ప్రస్తావన ఉంది. ఆ తర్వాత చోళులు దీన్ని మరింత డెవలప్ చేశారు. ఇక 1905లో చెట్టియార్ కమ్యూనిటీ వాళ్లు పెద్ద ఎత్తున రిపేర్లు చేయించి ఈ గుడిని కాపాడారు. సో కథకి చరిత్ర కూడా తోడైందన్నమాట. ఓకే, ఇప్పుడసలు మిస్టరీలోకి ఎంటర్ అవుదాం. ఈ రోజుల్లో ఈ గుడికి గుండె జబ్బుల్ని నయం చేసే పవరుందని ఎందుకు ఇంత ఫేమస్ అయింది? దాని సీక్రెట్ అంతా టెంపుల్ గర్భగుడి పైకప్పు అంటే విమానం షేప్లో దాగి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి 2 వర్షన్లు కనిపిస్తాయి. భక్తుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆ పైకప్పు అచ్చం 4 గదులున్న మన గుండెలా కనిపిస్తుంది. అందుకే అది గుండె జబ్బుల్ని నయం చేస్తుందని వాళ్ల నమ్మకం. కానీ ఆర్కిటెక్ట్స్ ఏమంటారంటే కాదు, అది గజపృష్ఠ స్టైల్, అంటే ఏనుగు వీపు ఆకారంలో కట్టిన ఒక పాతకాలపు నిర్మాణం అంతే అని అంటారు. మరిందులో ఏది కరెక్ట్? నమ్మకమా లేక ఆర్కిటెక్చరా? ఒకే షేప్ని ఇద్దరు 2 రకాలుగా ఎలా చూడగలుగుతున్నారు? దీనికి ఆన్సర్ మనకు సైన్స్లో దొరుకుతుంది. ఈ ఫినామినన్ని ప్యారెడోలియా అని పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే మనకి సంబంధం లేని ఆకారాల్లో కూడా మనకు తెలిసిన రూపాల్ని ఊహించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఆకాశంలో మేఘాల్ని చూసి అందులో ఏనుగుంది, కుందేలుంది అని అనుకుంటాం కదా, అచ్చం అలాగే అన్నమాట. అక్కడ నిజంగా ఆ షేప్ ఉండదు, కానీ మన బ్రెయిన్ అలా ప్రాసెస్ చేసుకుంటుంది. ఇక్కడే అసలు లింక్ ఉంది. పూసలార్ కట్టింది హృదయ ఆలయం అనే కథ మన మైండ్లో ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది కదా. సో భక్తులు ఆ వింత ఆకారంలో ఉన్న పైకప్పుని చూడగానే వాళ్ల బ్రెయిన్ వెంటనే ఆ కథని, ఈ ఆకారాన్ని కనెక్ట్ చేసి ఆహా, ఇది హృదయం ఆకారం అని చూపిస్తుంది. ఇది మోసం కాదు లేదా భ్రమ కూడా కాదు. ఒక కథ, ఒక ఆకారం కలిసినప్పుడు మన బ్రెయిన్ చేసే ఒక పవర్ఫుల్ మ్యాజిక్ అన్నమాట. ఓకే, సో ఆర్కిటెక్చర్ పజిల్ అయితే సాల్వ్ అయిపోయింది. కానీ అక్కడికి వెళ్లిన వాళ్లకి నిజంగానే ఏదో తెలియని రిలీజ్ వస్తుంది కదా. దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? అదే బిలీఫ్, అంటే నమ్మకం యొక్క రియల్ పవర్.
ఈ గుడిలో ప్రార్థిస్తే హార్ట్ బ్లాక్స్ క్లియర్ అవుతాయని చెప్పడానికి సైంటిఫిక్ క్లినికల్ ఎవిడెన్స్ ఎంతుంది? ఆన్సర్ 0. ఫిజికల్గా జబ్బు నయమవుతుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. మరలాంటప్పుడు అక్కడ ఏం జరుగుతోంది? ఫిజికల్ హీలింగ్ కాకపోవచ్చు, కానీ అక్కడ దొరికేది వేరే. అదొక సైకలాజికల్ రిలీఫ్. ఆ టెంపుల్ మన మెంటల్ స్ట్రెస్ని తగ్గించడానికి ఒక పవర్ఫుల్ సెంటర్లా పనిచేస్తుంది. దీని వెనుక కూడా సైన్స్ ఉంది. దీన్నే రిలాక్సేషన్ రెస్పాన్స్ అంటారు. అక్కడున్న ప్రశాంతమైన వాతావరణం మన యాంగ్జైటీని తగ్గిస్తుంది. అక్కడ వినపడే మంత్రాలు, పూజలు మన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయగలవు. అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడు మనల్ని కాపాడుతాడు అనే నమ్మకం మనలో స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. స్ట్రెస్ తగ్గితే ఆటోమేటిక్గా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది కదా. ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్కి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అంటే ఇది మెడిసిన్కి రీప్లేస్మెంట్ కాదు, కానీ మెడిసిన్తో పాటు తీసుకునే ఒక రకమైన మెంటల్ సపోర్ట్ అన్నమాట. అయితే ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూషన్ క్లియర్ చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు హార్ట్ ప్రాబ్లమ్స్కి ఈ గుడిలో ఉప్పు, మిరియాలు మొక్కుగా సమర్పిస్తారని. కానీ అది కరెక్ట్ కాదు. ఈ టేబుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. హృదయాలీశ్వరర్ టెంపుల్లో, అంటే శివుడి గుడిలో, గుండె ఆరోగ్యం కోసం నూనె, బిల్వపత్రాలు ఇస్తారు. మరి ఉప్పు, మిరియాలు ఎక్కడ ఇస్తారంటే అది పక్కనే ఉన్న భక్తవత్సల పెరుమాళ్, అంటే విష్ణువు గుడిలో. అది కూడా చర్మ వ్యాధుల కోసం. సో ఈ 2 గుళ్ల మధ్య ఉన్న తేడా ఇది. సరే, ఇప్పటిదాకా మనం ఈ గుడి కథ, దాని వెనక ఉన్న సైన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు చివరిగా దాని రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా ప్రమాదంలో ఉన్న దాని ఎన్వైరన్మెంట్ గురించి చూద్దాం. ఈ బార్చార్ట్ చూస్తే మనకొక షాకింగ్ విషయం అర్థమవుతుంది. 100 ఏళ్లుగా ఈ గుడికి జీవనాధారంగా ఉన్న నీటి వనరులు, అంటే చుట్టుపక్కల భూగర్భ జలాలు, చాలా వేగంగా తగ్గిపోతున్నాయి. ఇది నిజంగా ఒక వార్నింగ్ సైన్. దీనికి కారణాలు కూడా మనకి తెలిసిందే. ఆ చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ పొల్యూటైపోయాయి. ఒకప్పుడు పచ్చగా ఉన్న పొలాలన్నీ ఇప్పుడు ఇళ్ల స్థలాలుగా మారిపోయాయి. దీనివల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకడం లేదు. పాతకాలపు నీటి కాలువలన్నీ పూడుకుపోయాయి. ఇవన్నీ కలిసి ఈ గుడి మనుగడకే ప్రమాదంగా మారాయి. సో చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈ గుడి కథ, దాని వెనుక ఉన్న నమ్మకం అనే మిథికల్ హార్ట్ చాలా బలంగా ఉంది. కానీ 100 దాన్ని బతికించిన రియల్ లైఫ్ బ్లడ్ అయిన నీటి వనరుల పరిస్థితి ఏంటి? మన వారసత్వాన్ని కాపాడేది కేవలం కథలు, నమ్మకాలేనా? లేక దానికి ప్రాణం పోసే ప్రకృతా? ఆలోచించండి.